గమనించినట్లయితే ఒక పిక్చర్ మనకి కనిపిస్తుంది. ये कोई पहचान सकता है कि ये क्या फोटो ये क्या दिखा रही है? ఇది ఎవరైనా చెప్పగలుగుతారా ఈ దృశ్యము దేనికి సంబంధించింది అని? तो ये दिखा रहा है उस समय को जब एलिया भाग रहा था. ఇది ఎప్పటి సమయం అంటే ఏలియా ప్రవక్త ఆయన పరిగెడుతూ ఉండే సమయం. और ये पहला राजा 18वें अध्याय में इसके बारे में लिखा है మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో దీని గురించి మనకి కనిపిస్తుంది. कि कैसे जब कार्मेल माउंट था ना, वहाँ पे एलिया ने दिखाया था कैसे यहोवा ही सच्चा परमेश्वर है. అక్కడ ఆ పర్వతమునందు యెహోవాయే నిజమైన దేవుడు అని ఏలియా ప్రవక్తకి ప్రత్యక్షమవడం కూడా మనం చూసాం. और उसके बाद बोला था कि अब बारिश आ जाएगी. ఆ తరువాత ఇది కూడా ఇక్కడ వర్షము మెండుగా కురుస్తుంది అన్నట్లు కూడా దేవుడు సెలవిచ్చారు. और फिर राजा आहाब को बोला था कि तुम अब जाओ अपने जजरील में. అప్పుడు ఆహాబుతో అంటాడు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు ఈ వర్షం పడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళు అని ఆహాబుకు తెలియజేస్తాడు. उसके बाद लिखा हुआ है कि पवित्र आत्मा के सामर्थ से एलिया इतनी जोर से दौड़ा था कि वो आहाब के चैरियट से जो रथ था उससे भी आगे निकल गया. దేవుని మహిమ ద్వారా ఏలియా ప్రవక్త ఎంతగా అక్కడికి చేరుకున్నాడు అంటే ఆహాబు ఆ రథము మీద వెళ్తున్నప్పటికీ కూడా ఆయన కంటే ముందుగానే దేవుని ఆత్మ వలన ఆయన అక్కడికి చేరుకోగలిగాడు. उसको ऐसा बल आया था कि वो घोड़ों से तेज भागा और थोड़ी दूर नहीं 27 किलोमीटर भागा था वो. ఏలియాకి ఎంత గొప్ప బలమును దేవుడు దయచేశారు అంటే కేవలము ఆ రథములతో పాటు కాకుండా ఎంతో శక్తిని, బలమును, సామర్థ్యమును ఏలియాకి దయచేశారు. तो ये दिखाता है कैसे परमेश्वर बल देता है लोगों को, फिजिकल स्ट्रेंथ भी और हमारे प्राण में भी बल देता है. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు ఎంత గొప్ప బలమును, శారీరక మానసిక బలమును దేవుడు దయచేస్తారు అని. देखिए हमें अपने जीवन में एक तो बुद्धि की आवश्यकता होती है और दूसरा बल की आवश्यकता होती है. మనం చూసినట్లయితే మన జీవితంలో రెండు అవసరాలు మనకు ఉంటాయి. మొదటిగా బుద్ధి అనేది మనకి అవసరం ఉంటుంది, రెండవదిగా శక్తి లేదా బలము కావాల్సి ఉంటుంది. जैसे हमने पढ़ा कि बुद्धि परमेश्वर देना चाहता है मांगने वालों को, वैसे ही आज हम पढ़ेंगे कैसे परमेश्वर बल देना चाहता है. ఏ విధముగా అయితే దేవుడు మనము అడిగినప్పుడు బుద్ధిని దయచేయాలని కోరుకుంటున్నారో అదే విధముగా మనం అడిగినట్లయితే దేవుడు బలమును కూడా ఇచ్చే దేవుడిగా ఉంటున్నారు. ये बहुत अलग बात है ह्यूमंस और परमेश्वर में. ఇదే మనకి వ్యత్యాసం కనిపిస్తుంది దేవునికి మరియు మానవునికి మధ్య. भाई ह्यूमंस में क्या है कि वो अपना विजडम नहीं देना चाहते हैं. మానవులుగా మనము మన యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని ఇతరులకు పంచాలని అనుకోము. है ना, इसीलिए पेटेंट्स आपको सुना कभी पेटेंट्स होते हैं. पेटेंट मतलब जिसको वो चीज़ पता है वो अपनी बना लेगा. కాబట్టి పేటెంట్ రైట్స్ గురించి మనం వినే ఉంటాము. ఎవరికైనా ఏ విషయము కనిపెట్టినా, తెలుసుకొని ఉన్నా వాళ్ళదే అది వాళ్ళకే చెందుతుంది అని వాళ్ళు రాతపూర్వకంగా అవి రాయించుకుంటారు. कॉपी राइट्स होते हैं. కాపీ రైట్స్ కూడా ఉంటాయి, అంటే అది వాళ్ళకి మాత్రమే చెందుతుంది पर అని. परमेश्वर ऐसा नहीं, क्योंकि हम उसकी संतान है, वो हमें बल देना चाहता है. यीशु मसीह हमारा బల్ और బుద్ధి दोनों है. కానీ దేవుడు ఆ విధముగా ఎంత మాత్రము లేరు కదా, ఎందుకంటే మనము ఆయన పిల్లలుగా ఉన్నాము కాబట్టి ఆయన మనకి బలమును, బుద్ధిని దయచేయాలని అనుకుంటున్నారు. वैसे यहाँ ह्यूमंस में क्या है, हम किसी को स्ट्रेंथ नहीं देना चाहते. कोई अगर प्रेसिडेंट बनाए तो दूसरे को नहीं बनने देना चाहता है. అదే విధముగా బలము కూడా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ అయినట్లయితే వాళ్ళు ఇతరులకి ఆ పొజిషన్ని ఇవ్వాలని ఏమాత్రం కూడా కోరుకోరు కదా, వాళ్ళకి మాత్రమే అది ఉండాలని కోరుకుంటారు. पर परमेश्वर बल और बुद्धि दोनों अपने बच्चों को देना चाहता है. కానీ మన దేవుడైన యెహోవా ఆయన బుద్ధిని, బలమును రెండూ కూడా మానవులుగా ఉన్న మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. तो देखिए हम सबसे पहले जाते हैं नेक्स्ट स्लाइड, 6 स्लाइड पे जाते हैं, 6ठी स्लाइड पे. तो यहाँ देखिए जो वर्ड्स हम पढ़ेंगे, भजन 29:11, साम्स 29:11. కీర్తనలు सब लोग पढ़ सकते हैं इसे. 29వ కీర్తన 11వ అధ్యాయంలోనికి వద్దాం. పేజ్ నెంబర్ 465. అందరం కలిసి చదువుకుందాం. 29వ కీర్తన 11వ అధ్యాయం. देखिए क्या लिखा है, यहोवा अपनी प्रजा को बल देगा, యెహోవా अपनी प्रजा को शांति की आशीष देगा. ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. तो ये प्रॉमिस है कि लॉर्ड
gives strength. కాబట్టి ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దయచేస్తున్నారు ఏంటంటే ఆయన బలమును ఇచ్చే దేవుడుగా ఉన్నారు అని. और न्यू टेस्टामेंट में देखते हैं, नए नियम में फिलिपियों की पत्री उसका 4था अध्याय है. కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము और उसकी 13th वर्ष सब लोग पढ़ेंगे. చాప్టర్ 4. క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము और 4:13 పేజ్ నంబర్ 180 यहाँ 13వ पौलुस వచనం. बोल रहा है, यीशु मसीह मुझे सामर्थ्य देता है, उसमें मैं सब कुछ कर सकता हूँ. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నారు కదా, నన్ను బలపరచును వాని అందే నేను సమస్తము చేయగలను అని. तो यहाँ भी देखिए वही लिखा है, क्राइस्ट हु स्ट्रेंथन्स मी, यीशु मसीह मुझे बल देता है. ఇక్కడ చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది కదా, యేసు ప్రభు క్రీస్తే ఆయన నన్ను బలపరుస్తారు అని. एक और आयत पढ़ेंगे, भजन 46 साम्स 46. 46వ కీర్తన और देखिए यहाँ पे पहली आयत पढ़ेंगे. 46వ కీర్తన మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. अच्छा, इंग्लिश में स्ट्रेंथ भी है, तेलुगु में, हिंदी में परमेश्वर हमारा शरण स्थान और बल है. गॉड इज अ रिफ्यूज एंड स्ट्रेंथ. ఇక్కడ రాయబడి ఉంది కదా, ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నారు అని. और संकट में अति सहज से मिलने वाला सहायक. మరియు ఆయన ఆపత్కాలంలో మనకి సహాయము చేసుకున్న నమ్మదగిన దేవుడు. तो ये 3 आयतें हमने देखी. पहली और दूसरी में क्या देखा? परमेश्वर बल देता है, और तीसरी में हिंदी और इंग्लिश में गॉड इज आवर स्ट्रेंथ, परमेश्वर हमारा बल है. మొదటిగా ఆయన మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు అని చూసుకున్నాం, మరియు కింద వచనాలు చూసుకున్నట్లయితే ఆయన మనకి బలమును ఇచ్చే దేవుడుగా కూడా ఉన్నారు. और हमें यही बोला गया, हमें ये नहीं बोला गया कि हमें अपने में बलवान होना है, हमें बोला गया है परमेश्वर की शक्ति में बलवान होने को. ఇది కేవలము మన బలముతో మనము విశ్వసించడము కాదు, కానీ ఆయన ఇచ్చిన బలములో మనము విశ్వాసముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. जैसे हमें बोला गया है बुद्धिमान होने को, पर परमेश्वर की बुद्धि से बुद्धिमान होने को. ఆయన మనల్ని మంచి జ్ఞానముతో నిండిన వాళ్ళుగా ఉండాలి అనుకుంటున్నారు, కానీ మనము అడిగి ఆయన యందు పొందిన ఎడల ఆ విధముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. इसके लिए पढ़िए एफिसियों की किताब, उसके 6ठे अध्याय में जाइए. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి వద్దాం. और उसकी 10वीं आयत सब लोग पढ़िए. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, पेज नंबर 176. మనం అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండిడి. कितना क्लियरली लिखा है, प्रभु में और उसकी शक्ति में बलवंत बनो. ఇక్కడ చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది కదా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి అని. तो पहली बात क्या है? परमेश्वर बल देता है, हमने वो प्रतिज्ञा देखी. दूसरी, हमें बलवान होना है किसमें? परमेश्वर की शक्ति से. కాబట్టి మొదటిగా మనకి దేవుడు బలమును దయచేసే దేవుడుగా ఉన్నారు, కానీ రెండవదిగా మనము ఆయన యందు బలవంతులై ఉండాలి. देखिए यही बात एक जगह और लिखी पत्रस में भी, पहला पत्रस उसका 4था अध्याय, 1 पीटर चैप्टर 4. ఇదే మనకి మొదటి పేతురు గ్రంథము 1 पीटर चैप्टर 4 और 10 और 11 वर्स देखिए. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము 10, 11 వచనాల్లో మనకు కనిపిస్తుంది. हाँ आप पढ़ दीजिए. నేను చదువుతున్నాను, గమనించండి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి, ఒక్కడొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము కొద్దీ చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమెన్. तो यहाँ पत्रस बोल रहा है कि परमेश्वर ने सबको अलग अलग प्रकार के अनुग्रह दिए हैं, अलग अलग प्रकार के वरदान दिए हैं. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన వాగ్దానములు, ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించారు. और हमें एक भले भंडारी होना है, गुड स्टीवर्ड्स होना है उन चीज़ों के. కాబట్టి దాని యందు మనము భయభక్తులు కలిగి నడుచుకోవాలి. अब देखिए इस 11वीं आयत में लिखा है, यदि कोई बोले
तो ऐसा बोले मानो परमेश्वर का वचन है। ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను అని. फिर देखिए, यदि कोई सेवा करे तो उस शक्ति से करे जो परमेश्वर देता है। దాని తర్వాత ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. तो फिर देखिए कैसे हमें सेवा करनी, उस शक्ति, अपनी शक्ति से नहीं, उस शक्ति से जो परमेश्वर देता है। కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన స్వతహాగా శక్తి ద్వారా కాదు, కానీ దేవుడు ఇచ్చిన శక్తి ద్వారే మనము ఇవన్నీ చేయగలుగుతాము అని. तो हमें परमेश्वर की शक्ति में बलवान होना है, और परमेश्वर बल देता है, वो हमारा बल है। కాబట్టి మనము ఆయన ఇచ్చిన శక్తి ద్వారా మనము ఆశీర్వదింపబడాలి, ఆయనే మన బలముగా మనము గుర్తించాలి. अब जैसे बुद्धि के लिए हमने एक प्रॉमिस देखा था, जेम्स चैप्टर 1 वर्स 5। ఏ విధముగా అయితే బుద్ధికి సంబంధించిన వాక్యము మనము యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూసాము కదా, वैसे बल के लिए कई सारे प्रॉमिसेस हैं, पर ये यशाया 41 में जो प्रॉमिस पढ़ेंगे वो प्रॉमिस आप ले सकते हैं। అదే విధముగా బలముకు సంబంధించిన వాక్యములు చాలానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి, కానీ యెషయా గ్రంథంలో ఉన్న వాక్యము మనకి చాలా నెమ్మది కలుగజేస్తుంది. आज़ाया 41 में जाइए, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, और वहाँ 3 वर्सेस पढ़ेंगे, 8, 9, 10। 10th वर्स प्रॉमिस है, 8, 9 इंट्रोडक्शन है। 8, 9, 10 వచనాలు చూసినట్లయితే 10వ వచనంలో మనకి ఆయన ఇచ్చిన వాగ్దానము మనకి కనిపిస్తుంది. तो देखिए 8th वर्स में लिखा है कि किसके लिए बोला जा रहा है। तो प्रभु बोल रहे हैं, हे मेरे दास इज़राइल, मेरे चुने ये याकूब, मेरे मित्र अब्राहम के वंश। ఇక్కడ ఎవరికి చెప్తున్నారో అన్న విధముగా వ్రాయబడి ఉంది కదా, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. तो अब हम अब्राहम की संतान हैं, है ना, तो ये हमारे लिए अप्लाई होता है। మనం అందరము కూడా అబ్రహాముకు చెందిన సంతానమే కాబట్టి ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. फिर 9th वर्स में क्या लिखा है, और डिस्क्रिप्शन दिया है कि जिसे मैंने पृथ्वी के दूर दूर देशों से निकाला और पृथ्वी के छोरों से बुलाया और कहा कि तू मेरा दास है, तू मेरा चुना हुआ है और त्यागी नहीं। 9, 10 వచనాల్లో రాయబడి ఉంది కదా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దానిని కొండల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని అంటిని. अभी जो सारा चर्च है उसको क्या बोला जाता है, तुम चुने हुए हो, हम लोग चुने हुए हैं। ఇక్కడ ఉన్న సంఘాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నవి అన్నట్లుగా మనం చెప్పుకుంటాం కదా. हमें अब्राहम का वंशज बोला गया है, మనము అబ్రహాము వంశస్థులుగా మనము పిలువబడ్డాము. तो 8 और 9 से क्या हो रहा है कि हमसे बात हो रही है। ఇక్కడ 8, 9 వచనాలను బట్టి అర్థమైంది ఏంటంటే ఇది మనకి వర్తిస్తుంది, మనకి చెప్పబడింది अब అని. वर्स 10 सब लोग पढ़ सकते हैं। 10వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాము. मत डर, నీవు నా क्योंकि దాసుడు मैं तेरे వనియు संग हूँ, నేను నిన్ను इधर उधर ఉపేక్షింపక मत ताक, ఏర్పరచుకొంటిని, क्योंकि मैं तेरा నేను నీతో परमेश्वर చెప్పి हूँ, ఉన్నాను, నీకు मैं తోడై तुझे ఉన్నాను, दृढ़ करूँगा, భయపడకుము, मैं तेरी నేను నీ सहायता దేవుడై करूँगा। ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. हाँ, तो ये देखिए यहाँ प्रभु क्या बोल रहे हैं अपने लोगों से। फर्स्ट क्या बोल रहे हैं, डर मत, ఇక్కడ మొదటగా ఏం చెప్తున్నారు, భయపడకుము అని చెప్తున్నారు. मैं तेरे संग हूँ, आई एम विद यू। నేను నీ దేవుడనై ఉన్నాను. और इधर उधर मत ताक, क्योंकि मैं तेरा परमेश्वर, आई एम योर गॉड। దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. अब क्या करेंगे प्रभु, बोल रहे हैं कि मैं तुम्हें बलवंत करूंगा और मैं तुम्हारी सहायता करूंगा। ఇక్కడ ప్రభు అదే చెప్తున్నారు కదా, నేను నిన్ను బలపరుతును, అదే విధముగా నేను నీకు సహాయము కూడా చేస్తాను అని. और पिक्चर में अगर बताना है तो ऐसे बोल रहे हैं कि आई विल होल्ड यू विद माई राइट हैंड, मैं तुम्हें अपने दाहिने हाथ से संभालूंगा। ఎంత స్పష్టముగా మనకు తెలియజెప్పారు కదా, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని. तो ये प्रॉमिस है, किसके लिए है, कौन कंडीशन फुलफिल करता है, जो भी अब्राहम के वंशज हैं, जिनको भी प्रभु ने बुलाया है। ఈ వాగ్దానము ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ వాగ్దానము అబ్రహాము వంశస్థులు అందరికీ, అంటే ఆయన వంశస్థులుగా ఉన్న మనందరికీ కూడా ఈ వాగ్దానము అనేది వర్తిస్తుంది. जैसे बुद्धि के लिए था वैसे ये बल के लिए है। ఏ విధముగా బుద్ధికి దేవుడు ఇచ్చిన వాగ్దానము ఉందో అదే విధముగా బలముకు దయచేయాల్సిన వాగ్దానము దీనినిగా మనము ఎంచుకోవచ్చు. और जो प्रतिज्ञा है, प्रोमिसेस हैं, वो इन्विटेशंस जैसी चीजें होती हैं। ఈ వాగ్దానములు అనేవి మనల్ని నంపే వాగ్దానాలుగా మనకి ఉంటాయి. वो ऐसा नहीं होता है कि उसमें वो एक्सपीरियंस या एंजॉयमेंट भी हो। प्रॉमिस इज एन इन्विटेशन।
అది కేవలము మనము అనుకోవాల్సింది కాదు, కానీ నిన్ను పిలుస్తున్నట్లుగా ఆ వాగ్దానాలు అన్నీ కూడా ఏర్పరచబడ్డాయి. आपको किसी फ्रेंड की बर्थडे, उसने बर्थडे का इनविटेशन भेजा है, మనం అనుకుందాం నీ స్నేహితుడి పుట్టినరోజు ఉన్నప్పుడు అతను నిన్ను ఆహ్వానించాడు అని. फिर हमें क्या करना है? रिसीव करना है उसको और विजिट करना है, तभी हम उस बर्थडे का एक्सपीरियंस कर सकते हैं. అతడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు దానిని యాక్సెప్ట్ చేసి అక్కడికి వెళ్తేనే కదా దానికి అది నువ్వు ఎక్స్పీరియన్స్ లేదా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. ऐसा नहीं है कि प्रभु ने अगर प्रॉमिस किया है आई विल स्ट्रेंथन यू, मैं तुम्हें बलवंत करूंगा, तो ऑटोमेटिकली हम बलवंत हो जाएंगे. ఇలా కాదు కదా దేవుడు నిన్ను బలపరుస్తాడు అంటే మనము అదే విధముగా బలవంతులము అయిపోతాము అని. तो ये प्रॉमिस देखना है. अब प्रॉमिस के बाद क्या आना है? हम जैसे प्रभु बोल रहा है, फिर हमें अपना हाथ बढ़ा के मांगना है विश्वास से. కాబట్టి దేవుడు వాగ్దానము ఇచ్చినంత మాత్రాన సరిపోదు, కానీ మనము విశ్వాసముతో దేవునిని అడిగినట్లయితే ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. ये बोलना है कि हाँ प्रभु, मैं तेरे वचन पे विश्वास करता हूँ, तू విశ్వాస్ యోగ్య హే, తూ సచ్చా హే. కాబట్టి మనము ఈ విధముగా ప్రార్థించాలి. అవును తండ్రి, నేను నువ్వు ఇచ్చిన వాగ్దానములు అన్నీ కూడా నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను, నువ్వు విశ్వాసులకు యోగ్యుడవు అని. ऐसे ही तो बुद्धि मिलती है ना, हमने पढ़ा था ना, बुद्धि कैसे मिलती है? प्रभु बोल रहा है वो देना चाहता है सबको. ఈ విధముగానే బుద్ధి కూడా మనకి లభిస్తుంది కదా. ఏ విధముగా అయితే దేవుడు అడిగినప్పుడు ఆయన బుద్ధి దయచేస్తానని సెలవిచ్చారు కదా. पर जो उसकी बाट जोते, जो विश्वास में लगे रहते हैं, उनको मांगते हैं, उनको मिलती है. కానీ ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో దేవుని యందు మొరపెట్టుకుంటావో అప్పుడే అది లభిస్తుంది. अब देखिए, ये आपने पढ़ा यशायाह 41 में जो प्रॉमिस था, इसका एक और एक्सप्लेनेशन आपको पिछले वाले चैप्टर में मिलेगा, यशायाह 40 में. ఇప్పుడు మనం ఈ వాగ్దానమును చూసాం కదా, దీనికి సంబంధించిన వాక్యము మనకి 40వ అధ్యాయంలో కనిపిస్తుంది. हाँ, यशायाह 40 में आते हैं और देखिए यहाँ 27 से 31 पढ़ेंगे. ये भी स्ट्रेंथ का ही प्रॉमिस है, पर थोड़े से और डिटेल मिलते हैं इसमें. 27 నుండి 31 వచనాలు చూసినట్లయితే ఇందులో కూడా బలము గురించి చెప్పబడింది, కానీ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజెప్పబడింది. हाँ, 27 में फिर देखिए थोड़ा कॉन्टेक्स्ट मिलेगा कि किससे बात हो रही है, जो प्रॉमिस है किसके लिए रेलेवेंट है. ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది అన్న దాని గురించి 27వ వచనంలో వ్రాయబడి ఉంది. तो वर्स 27 में क्वेश्चन है और प्रभु बोलते हैं कि याकूब कौन था? जेकब, इज़राइल. याकूब, तू ये क्यों कहता है, तू ये क्यों बोलता है कि मेरा मार्ग यहोवा से छुपा हुआ है, मेरा परमेश्वर मेरे न्याय की कुछ चिंता नहीं करता है. ఇక్కడ దేవుడు యాకోబు అంటున్నారు అంటే ఇశ్రాయేలు అని, ఓ ఇశ్రాయేలు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవునికి దృష్టికి కనబడటం లేదు. तो ये क्या है? मतलब ये दिखा रहा है कि प्रभु सुन रहे हैं उनकी बातें. वो लोग क्या बोलते थे? अरे लॉर्ड को कोई, प्रभु को हमारी कोई चिंता नहीं है. ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇశ్రాయేలు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నారు అని. కానీ వాళ్ళు దేవునికి మా యందు ఎంత మాత్రం కూడా చింత లేదు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు. प्रभु को तो पता ही नहीं है हमारे साथ क्या हो रहा है. My way is hidden from the Lord. దేవుడుకి మనం ఏం చేస్తున్నామో ఏవి కూడా కనపడట్లేదు, అన్నీ కూడా మరుగై ఉన్నాయిగా అని ఇశ్రాయేలు అనుకుంటున్నారు. तो वो बात प्रभु बोल रहे हैं, तुम ऐसा क्यों बोल रहे हो कि मुझे तुम्हारे बारे में पता नहीं है, मुझे तुम्हारी चिंता नहीं है. కానీ దేవుడు అంటున్నారు కదా, నీవెలా అనుచున్నావు, ఎందుకు ఆ విధముగా అంటున్నావు అని. 28 में पहला आंसर है. 28 वर्ष में प्रभु क्या बोल रहे हैं? क्या तुम नहीं जानते, क्या तुमने नहीं सुना है, यहोवा तो सनातन परमेश्वर और पृथ्वी भर का सृजनहार है, वो ना थकता है ना श्रमित होता है और उसकी बुद्धि अगमन है. వాళ్ళతో ఈ విధముగా అంటున్నారు కదా 28వ వచనంలో, నీకు తెలియదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. तो प्रभु बोल रहे हैं, तुम कैसे, तुम्हें पता नहीं है मैं कितना ग्रेट हूँ, मैंने सब कुछ बनाया है और मुझे सब पता है, तुम्हारे बारे में कैसे नहीं पता होगा. దేవుడు ఈ విధముగా అంటున్నారు కదా, సమస్తము సృజించిన వాడను నేనే, సమస్తము ఎరిగిన వాడను నేనే, నిన్ను సృజించిన వాడను నేనే, నీ గురించి నాకు తెలియదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. ऐसा थोड़ी नहीं कि मैं थक जाता हूँ, मुझे सब कुछ पता है, मेरी बुद्धि, हिज अंडरस्टैंडिंग इज अनसर्चेबल. ఆయన ఈ విధముగా అంటున్నారు కదా, నేను సొమ్మసిల్లను, ఏది కూడా నాకు కనపడకుండా ఎంత మాత్రము కూడా ఉండదు అని. तो यहाँ से लॉर्ड ने क्या एस्टैब्लिश किया? ये बताया कि नहीं, मुझे तुम्हारे बारे में पता है. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మన గురించి సమస్తము ఆయనకి తెలుసు అని.
अब देखिए वर्ष 29 से एक दूसरा पॉइंट बोल रहे हैं. 29వ వచనం నుండి ఒక వేరే వాటి గురించి ఇక్కడ చెప్పబడింది. अब लिखा है कि वो थके हुए को बल देता है और शक्तिहीन को बहुत सामर्थ देता है. ఇక్కడ రాయబడింది కదా, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ये अंडरलाइन कर लीजिए. ये एक बात है लॉर्ड की, जैसे बुद्धि देने की, वैसे क्या है यहाँ पे, परमेश्वर थके हुए को, मतलब जिसके अंदर बल नहीं है उसको बल देता है, शक्तिहीन को सामर्थ देता है. ఇది మనమందరం కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన వాక్యము. ఏ విధముగా అయితే బుద్ధి కొదువ ఉన్నప్పుడు ఆయన దయచేస్తారో అదే విధముగా శక్తిహీనులకు సొమ్మసిల్లిన వారికి ఆయన బలమును దయచేస్తారు. तो फिर अगला प्रश्न उनको वो लोग बोलेंगे तो फिर हम क्यों शक्तिहीन है अगर तुम देते हो तो. అప్పుడు వాళ్ళకి ప్రశ్న రావచ్చు, ఒకవేళ నువ్వు శక్తి ఇచ్చే దేవుడు అయితే మేము శక్తిహీనులుగా ఎందుకు ఉన్నాము అని. उसका आंसर नेक्स्ट वर्सेस में है. దానికి సమాధానము మనకి దాని కింద వచనాలలో కనిపిస్తుంది. पहले 30th वर्ष में वो बता रहे हैं कि कैसी शक्ति देता है, मतलब कितनी शक्ति देता है. ఇక్కడ ఎంత శక్తి ఆయన ఇవ్వగలరు అన్న దాని గురించి కూడా చెప్పబడింది. तो उसके बारे में डिस्क्रिप्शन है कि देखो यंग पीपल, तरुण तो थकते हैं, श्रमित हो जाते हैं और जवान ठोकर खा के गिरते हैं. ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. पर जो यहोवा की बाट जोते हैं वो नया बल प्राप्त करते हैं, वे उकाब के समान उड़ते हैं, वे दौड़ते हैं और श्रमित ना होंगे, चलेंगे और थकित ना होंगे. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. तो यहाँ लॉर्ड क्या बोल रहे हैं, देखो यंग लोग जो होते हैं वो लोग कितने भी स्ट्रांग हो फिर भी वो थक जाते हैं. ఇక్కడ ప్రభు అంటున్నారు కదా, యవ్వనస్తులు వాళ్ళు ఎంత బలముతో ఉన్నా కానీ వాళ్ళు సొమ్మసిల్లిపోతారు అని. बट जिनको यहोवा बल देता है కానీ ఎవరికైతే యెహోవా బలము దయచేస్తారో वो ऐसा बल प्राप्त करते हैं कि वो उकाब के समान उड़ेंगे. ह्यूमंस कैन नॉट फ्लाई, है ना, पर यहाँ क्या लिखा है, उकाब के समान उड़ेंगे, मतलब सुपर नेचुरल स्ट्रेंथ देता है. కాబట్టి యెహోవా బలము దయచేసినట్లయితే వాళ్ళు పక్షి రాజు వలె ఎగురుతారు. మానవులుగా మనం అయితే ఎగరలేము కదా, కానీ దేవుడు బలము దయచేసినట్లయితే మనం పక్షి రాజుల వలె రెక్కలతో ఎగురుతాము అని ఆయన అంటున్నారు. और वो दौड़ेंगे पर वो नहीं थकेंगे, वो चलेंगे और वो नहीं श्रमित होंगे. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు అని కూడా అంటున్నారు. फर्स्ट स्लाइड पे जाएंगे. हाँ, तो ये देखिए, ये एलिजा के लाइफ में दिख रहा है आपको कि नहीं है ये. ఇక్కడ మనందరికీ కనిపిస్తుంది కదా, ఏలియా జీవితంలో ఈ విధముగా జరిగినట్లుగా. ये एलिया कोई यंग पर्सन नहीं था. ఏలియా యవనస్తుడిగా అయితే లేరు కదా, एलिया बहुत ओल्ड था. ఆయన వృద్ధ వయసులో ఆయన ఉన్నారు. पर उसको कैसा स्ट्रेंथ मिला, ऐसा स्ट्रेंथ मिला कि वो घोड़ों से, वो भी कोई नॉर्मल घोड़े नहीं, किंग्स चैरियट, राजा के रथ से भी तेज भागा. కానీ ఆయనకి ఎంత గొప్ప బలమును దేవుడు దయచేశారు అంటే కేవలం మామూలు రథములు కాదు, కానీ రాజులు ఉపయోగించే రథములు కన్నా ఎంతో శక్తిని ఆయనకు దేవుడు దయచేశారు. क्योंकि उसे किसने बल दिया था, प्रभु ने बल दिया था. ఎందుకంటే ఆ బలము అతని వలన వచ్చింది కాదు, కానీ యెహోవా ఇచ్చిన బలము. वापस जाएंगे स्लाइड 10 में. तो यहाँ कंडीशन क्या लिखी, किन लोगों को देता है प्रभु, जो लोग थके हुए होते हैं, जो अपने आप में फील करते हैं कि उन्हें सच में बल की ज़रूरत है. ఇక్కడ ఎవరికి బలము దయచేస్తారు అని వ్రాయబడి ఉంది. ఎవరైతే శక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే తమలో తాము త్రొట్టిల్లుతారో, ఎవరైతే సొమ్మసిల్లుతారో వాళ్ళకి బలము దయచేస్తారు. तो 3 कंडीशन लिखी है. एक कंडीशन लिखी 29 वर्ष में. ఇక్కడ మనకి 29వ వచనంలో ఒక కండిషన్ మనకి కనిపిస్తుంది. 29 वर्ष पढ़िए आप. 29వ వచనం చదువుకుందాము. लिखा है, वो थके हुओं को बल देता है, शक्तिहीन को सामर्थ देता है. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. और 31 में क्या लिखा है, जो यहोवा की बाट जोते हैं, those who wait upon the Lord. కానీ ఎవరికి లభిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారికి. तो कब हमें बल मिलता है, हमें तब बल मिलता है जब हम एक्नॉलेज करते हैं कि हमें बल की ज़रूरत है. फर्स्ट थिंग. కాబట్టి మనకి ఎప్పుడు బలము లభిస్తుందంటే మనకు బలము యొక్క అవసరత ఉందని నువ్వు గుర్తెరిగినప్పుడు. फिर हम परमेश्वर से मांगते हैं और वेट करते हैं कि हाँ परमेश्वर, हम विश्वास करते हैं तो हमें बल देगा.
we wait upon the Lord for strength. రెండవదిగా మనము దేవుని యందు మొరపెట్టుకుంటాము, నాకు బలము దయచేయని. అదే విధంగా ఆయన కొరకు మనము ఎదురు చూస్తాం. ये लिखा है ना, those who wait upon the Lord. ఇదే వ్రాయబడి ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు అని. किस चीज़ का वेट? हमने मांगा है, अब हम वेट कर रहे हैं कि हमें कब एक्सपीरियंस में आएंगे. దేనిని గురించి ఎదురు చూస్తున్నాము? మనము బలము అడిగాము కాబట్టి ఆ బలమును పొందడానికి నువ్వు ఆయన యందు వేచి చూస్తున్నావు. तो जब हम शक्तिहीन फील करें, है ना, महसूस करें, तो हमें क्या करना है? बल के लिए मांगना है. కాబట్టి నువ్వు శక్తిహీనురాలుగా ఉన్నప్పుడు నువ్వు బలము కొరకు ఇవ్వమని దేవుని ప్రార్థించాలి. जैसे जब हमें बुद्धि की घटी हो तो क्या करना है? बुद्धि के लिए मांगना है. ఏ విధముగా అయితే బుద్ధి కొదువుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని అడుగుతావో అదే విధముగా బలము కొదువుగా ఉన్నప్పుడు నువ్వు ఆయనని అడగాలి. विश्वास से मांगना है और परमेश्वर पे बाट जोड़ने की हमें मिलेगा वो. కానీ ఏ విధముగా మనం అడగాలంటే ఒక గొప్ప విశ్వాసముతో ఆయన దయచేస్తాడు అన్న నమ్మకముతో నువ్వు ఆయన యొద్ద అడగాలి. देखिए एक और एग्जाम्पल आपको दिखाता हूँ. 2 कोरिन्थियंस चैप्टर 12 में है, दूसरा कोरिन्थियोस के 12वें अध्याय में है. ఇంకో ఉదాహరణ మనకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. यहाँ पौलुस अपने जीवन के बारे में लिख रहा है, कैसे वो एक समय बहुत कठिनाई में था. ఇక్కడ పౌలు భక్తుడు ఆయన జీవితాల్లో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు అన్న దాని గురించి వ్రాయబడి ఉంది. 2 कोरिन्थियंस चैप्टर 12. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము పేజ్ నంబర్ 166. अब वर्स 7 पढ़ते हैं पहले. 7వ వచనము చదువుకుందాం. हाँ पढ़िए आप. నేను చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. तो यहाँ लिखा हुआ है, एक शैतान का दूत था जो पौलुस को परेशान कर रहा था. ఇక్కడ సాతాను యొక్క దూత పౌలును ఇబ్బంది పెడుతూ వస్తుంది. वर्स 8 में लिखा है पौलुस ने क्या किया. ఇక్కడ పౌలు భక్తుడు ఏమి చేశాడనేది మనకి 8వ వచనంలో కనిపిస్తుంది. उसमें लिखा है कि उसने इस विषय में प्रभु से 3 बार विनती करी कि ये मुझसे दूर हो जाए. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నారు కదా, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. और फिर प्रभु ने उसका उत्तर दिया वर्स 9 में. దానికి జవాబుగా ప్రభువు ఏమంటున్నారో అనేది 9వ వచనంలో కనిపిస్తుంది. वर्स 9 में क्या बोला है कि मेरा अनुग्रह तेरे लिए बहुत है क्योंकि मेरी सामर्थ निर्बलता में सिद्ध होती है. ప్రభు అంటున్నారు కదా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. देखिए ये सेम चीज़ है. लॉर्ड क्या बोल रहे हैं, मेरी स्ट्रेंथ तुम्हें मिलेगी कब? वीकनेस में मिलती है. దేవుడు ఇదే అంటున్నారు కదా, మనకి శక్తి ఎప్పుడు లభిస్తుంది? ఆయన శక్తి ఏంటంటే నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడే ఆయన శక్తి నీకు లభిస్తుంది. तो जो खुद ही अगर स्ट्रांग फील करेगा उसको स्ट्रेंथ नहीं मिलेगी लॉर्ड से. కాబట్టి మనము బలవంతములుగా నువ్వు అని ఊహించుకుంటే ఆయన ఇచ్చిన శక్తి నువ్వు ఎప్పుడు కూడా పొందలేవు. तो यहाँ प्रभु ने उसे प्रॉमिस किया था, मैं तुम्हें अनुग्रह दूंगा, माई ग्रेस इज सफिशिएंट फॉर यू. కాబట్టి దేవుడు అంటున్నారు కదా పౌలు భక్తుడితో, నా కృప నీకు చాలును అని. अब एक और देखिए प्रॉमिस 2 क्रॉनिकल्स में. ఇంకో ఉదాహరణ 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము वर्स 16 पे जाएं, चैप्टर 16 पे जाएंगे. 2 क्रॉनिकल 16. 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము పేజ్ నంబర్ ये आशा के जीवन के बारे में है. ఇక్కడ ఆసా యొక్క జీవితం గురించి వ్రాయబడి ఉంది. बट जो फाइनली जो प्रॉमिस आके बोला था भविष्यवक्ता ने, हनानी ने, वो क्या था? ఇక్కడ హనాని ఆ భవిష్య ఏమి చెప్పింది అన్న దాని గురించి కూడా వ్రాయబడి ఉంది. चैप्टर 16 वर्स 9. 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము పేజ్ నంబర్ 371. हाँ पढ़िए. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. तो यहाँ लिखा है कि जो यहोवा की दृष्टि है वो सारी पृथ्वी पर फिरती रहती है. ఇక్కడ వ్రాయబడింది కదా, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. फिरती रहती मतलब ढूंढ रही है, सर्चिंग. द आईज ऑफ द लॉर्ड आर सर्चिंग इन द अर्थ. సంచారము చేస్తుంది అంటే ఆయన కళ్ళు మన కోసం వెతుకుతూ ఉన్నాయి అని. क्या? उन लोगों को जिनका मन उसकी ओर निष्कपट है. ఎవరి ఎదుట ఉంటుంది? ఎవరైతే మనసు నిష్కపటముగా ఉంటుందో వారి ఎదుట ఇది జరుగుతుంది. किस लिए? फॉर व्हाट? जिससे उनकी सहायता में वो अपना सामर्थ्य दिखाए. ఎందుకు రాయబడి टू गिव स्ट्रॉन्ग सपोर्ट
ఎందుకు అంటే మనకి శక్తి కలుగజేయడానికే ఈ విధముగా చెప్పబడి ఉంది. तो यहाँ क्या लिखा है, प्रभु उनको जैसे आशा को प्रभु सपोर्ट करना चाहता था, स्ट्रेंथ करना चाहता था. దేవుడు బలమును ఆయనకి ఇవ్వాలనుకున్నారు, ఆ శక్తిని కూడా ఆయనకి దయచేయాలని అనుకున్నారు. पर आशा ने प्रभु पे विश्वास नहीं किया था. కానీ ఆశ దేవుని యందు ఏ విధమైన విశ్వాసము కూడా ఉంచలేదు. तो अगर हम पूरा चैप्टर पढ़े उसमें यही कॉन्टेक्स्ट है. जो हनानी आके बोल रहा है, अगर तुमने प्रभु पे विश्वास किया होता तो प्रभु तुम्हें सामर्थ्य देता. ఇక్కడ ప్రవక్త హనాని అదే అంటున్నారు కదా, ఒకవేళ విశ్వాసమును ఉంచినట్లయితే దేవుడు నీకు ఆ సామర్థ్యమును దయచేసేవాడేమో అని. तो यहाँ से भी क्या दिखता है कि प्रभु सामर्थ्य देना चाहता है लोगों को. కాబట్టి దీనిని బట్టి దేవుడు మనకి సామర్థ్యము దయచేయాలని ఆయన అనుకుంటున్నారు. जो उससे सामर्थ्य मांगते हैं उसकी बाट जोते हैं. కానీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే ఆయన వైపు చూసిన వారికే ఆ సామర్థ్యమును ఆయన దయచేస్తారు. अब इब्रानियों के 11वें अध्याय में चलेंगे. वहाँ एक फ्रेज आपको दिखाना चाहता हूँ. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము. ये इब्रानियों के 11वें अध्याय में वो बहुत सारे एग्जाम्पल्स हैं कैसे विश्वास से लोगों ने क्या क्या किया. హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏ విధమైన విశ్వాసము ద్వారా దేవుని కార్యములు చేశారో అన్నది కనిపిస్తుంది. इसमें हम पढ़ेंगे 33 और 34, 33 और 34. 11వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చదువుకుందాం. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల నేలలను పారద్రోలిరి. तो देखिए यहाँ पे लोगों के बारे में लिखा है क्या क्या किया उन्होंने. एक बात यहाँ आपने देखी हो 34 में लिखी है, निर्बलता से बलवंत हुए हैं. ఇక్కడ ఏ విధమైన గొప్ప కార్యములు ఆయన కృప ద్వారా చేయబడ్డాయో రాయబడ్డాయి. అదే విధముగా 34వ వచనం మనం చూసినట్లయితే బలహీనులుగా ఉండి బలపరచబడిరి అని. कैसे वो निर्बल थे, बलहीन थे, पर वो बलवंत हुए. कैसे हुए? विश्वास से. వాళ్ళు బలహీనులుగా ఉన్నారు, అయినప్పటికీ బలపరచబడ్డారు. ఏ విధముగా అంటే కేవలము విశ్వాసము ద్వారానే. तो वीक लोग थे, जैसे गिडियन आप सोचिए గిద్యోను మనం చూసినట్లయితే ఆయన ఎంతో బలహీనుడిగా ఉన్నాడు. कितना वो फियरफुल और डरपोक था. ఆయన ఎంతో భయముతో ఆయన విశ్వాసము లేక ఆయన ఉన్నాడు. तो उसने परमेश्वर के वचन पे विश्वास किया और कैसे फिर वो पवित्र आत्मा की शक्ति के द्वारा इतना बड़ा शूरवीर बना. కానీ దేవుని ఇచ్చిన శక్తి వలన ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడిగా తయారయ్యాడు అన్నది తెలిసిన విషయమే. तो इस बात पे हमें विश्वास रखना है कि परमेश्वर बल देता है. कितना भी मैं बलहीन हूँ फिर भी परमेश्वर बलवंत बना सकता है. కాబట్టి నువ్వు ఎంత బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనకి బలము దయచేస్తాడు అన్న విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. फिलिपियंस 4:13 जो था, फिर से पढ़िए फिलिपियंस 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం తిరిగి మనం చదువుకుందాం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. हाँ, फिलिपियंस 4:13 सब लोग पढ़ेंगे. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. जो मुझे నన్ను सामर्थ्य బలపరచిన देता వాని है అందే నేను उसमें मैं సమస్తమును सब कुछ कर చేయగలను. सकता हूँ. तो ये हमें बोलना है, ये विश्वास करना है. कौन हम क्यों कर सकते हैं? क्योंकि जो हमें सामर्थ्य देखता है वो इतना सामर्थी है. ఎందుకు ఆ విధముగా ఆయన మనల్ని బలపరుస్తాడు అంటే ఆయన అంత గొప్ప సామర్థ్యము కలవాడు కాబట్టి మనకు ఆ బలము అనేది ఆయన దయచేయగలుగుతారు. मैं इसलिए सब कुछ नहीं कर सकता हूँ क्योंकि मैं बलवंत हूँ, पर इसलिए क्योंकि जो मुझे सामर्थ्य देता है वो प्रभु यीशु है. కేవలం నేను బలవంతురాలుగా ఉండడం వల్ల నేను ఆ కార్యములన్నీ చేయట్లేదు, కానీ యెహోవా ఇచ్చిన బలము ద్వారే నేను ఈ కార్యములన్నీ కూడా సఫలపరచగలుగుతున్నాను. अब जल्दी से आपको कुछ मैं एग्जाम्पल्स उदाहरण दिखाता हूँ. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపించదలుచుకున్నాను. पहला उदाहरण है नेहमिया का. మొదటి ఉదాహరణ नेहमिया का. నెహెమ్యా గురించి మనం చూసుకుందాం. तो नेहमिया आपको याद होगा ना, उसने कितना अपोजिशन फेस किया था वो शहरपना बनाने के लिए. మనం నెహెమ్యా జీవితంలో చూసినట్లయితే ఆయన కోట కట్టడానికి ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొన్నాడో మనకు తెలిసిన విషయమే. हर तरीके से वो लोग चाह रहे थे कि ये ना बने. అందరూ కూడా అది కట్టకూడదు అని ఎంతగానో ప్రయత్నించారు. पर आप पढ़िए नेहमिया चैप्टर 6 నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము और वर्स 9. 6వ అధ్యాయము 9వ వచనాలకు వద్దాం.
पेज नंबर। పేజ్ నంబర్ 404. सब लोग पढ़ सकते हैं, देखिए। నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం మనం అందరము కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 404. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివి. అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. तो क्या था, वो लोग जो हैं डरा रहे थे कि ये लोग एक काम खत्म ना कर पाए, వాళ్ళందరూ కూడా వాళ్ళని భయపెడుతున్నారు ఆ కార్యము ముగించకూడదు అని. पर नेहमिया ने क्या किया? नेहमिया लिखा है बट आई प्रेड, मैंने प्रार्थना करी। కానీ నెహెమ్యా అంటున్నాడు కదా, వీటన్నిటివి ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యందు ప్రార్థించారు. कि मेरे हाथ बलवंत बनाओ। నా చేతులు బలపరచుము అని ఆయన ప్రార్థించాడు. और क्या हुआ? परमेश्वर ने ऐसा बल दिया कि केवल 52 डेज में उसने वो पूरी सिटी के चारों ओर वॉल बना दी। దేవుడు ఎంతగా నెహెమ్యాని బలపరిచారు అంటే కేవలము 52 రోజుల్లో ఆ ప్రాకారము అంతా కూడా ఆయన నిర్మించడం జరిగింది. बिना अपोजिशन के भी लोग नहीं बना पाएंगे। ఆ శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ పని చేయలేకపోయారు, కానీ నెహెమ్యా ఆ పనిని చేయగలిగారు. पर उसने परमेश्वर से बल मांगा, परमेश्वर ने बल और बुद्धि दोनों दी। దేవుని ఎదుట ఆయన మొరపెట్టుకున్నాడు బలము కొరకు, కానీ దేవుడు బలమును బుద్ధిని కూడా ఆయనకి దయచేశారు. नेक्स्ट एग्जांपल है सैमसन का, నెక్స్ట్ వచ్చే ఉదాహరణ ఏంటంటే సంసోను గురించి. है ना। सैमसन अपने जीवन में काफ़ी गिर गया था। సంసోను తన జీవితంలో ఎంతగానో దిగజారిపోయాడు. ऐसा हो गया था कि उसे फिलिस्तीनियों ने तो पकड़ के बांध दिया था एंड में, वो इतना वीक हो गया था। ఎంతగా ఆయన కృంగిపోయాడు అంటే ఫిలిష్తీయులు ఆయనని తీసుకువెళ్ళి బంధించారు కూడా. उसके अंदर कितना गिल्ट होगा, ఆయనకి ఎంతగానో గిల్ట్ అనేది కలుగుతూ ఉండవచ్చు. ये जब वो सोचे कि कितना लॉर्ड ने मुझे स्ट्रेंथ दिया था पर मैंने कैसे सब गड़बड़ कर दिया। దేవుడు ఆయనకి ఎంతో బలమును ఇచ్చాడు, అయినప్పటికీ కూడా అది అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు అన్న బాధ ఆయనకి కలిగి ఉండవచ్చు. पर उसकी एक प्रेयर लिखी है, बिल्कुल जो लास्ट प्रेयर थी सैमसन की। సంసోను చివరి ప్రార్థన మనకి కనిపిస్తుంది. जजेस 16 verse 28। న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము 16:28। న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము, పేజ్ నంబర్ 214. पढ़िए। నేను చదువుతున్నాను. అప్పుడు సమ్మోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టెను. क्या लिखा है? उसने प्रे किया था कि लॉर्ड स्ट्रेंथन मी वन मोर टाइम, एक बार फिर से मुझे बल दो। ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నారు? దేవా, చివరిగా నాకు ఇంకోసారి బలమును దయచేయు అని. तो उसे पता था जो पहले भी उस सब जो उसके पास बल आया था वो कहाँ से आया था? प्रभु ने दिया था उसे। దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మొదటిగా బలము దయచేసినప్పుడు కూడా అది యెహోవాయే ఇచ్చాడు అని ఆయన ఒప్పుకుంటున్నాడు. और परमेश्वर ने उसे बल दिया, ऐसा बल दिया कि उसने लास्ट में उतने फिलिस्तीन मारे जितना उसने अपनी लाइफ में नहीं मारे थे। తిరిగి ఆ ప్రార్థన వలన తిరిగి బలమును సంసోనుకి దయచేశారు. ఎంత గొప్ప బలమును అంటే అతని జీవితంలో అంత గొప్పగా ఏ ఫిలిష్తీయుల్ని కూడా అతను ఓడించలేదు. थर्ड एग्जाम्पल दाऊद का है। 3వ ఉదాహరణ దావీదు గురించి మనం చూసుకోవచ్చు. दाऊद ने तो अपने जीवन भर परमेश्वर से बल मांगा। దావీదు అయితే తన జీవితాంతము కూడా దేవుని యందు బలము కొరకు మొరపెట్టుకున్నాడు. और दाऊद ने तो एक सॉन्ग लिखा था, साम 18 जो है, साम 18 में जाइए। దానిని బట్టి దావీదు ఒక కీర్తనను కూడా ఆయన రచించాడు, 18వ కీర్తన. और जो साम 18 है उसका वो टाइटल ही वो है कि आई लव यू लॉर्ड माई स्ट्रेंथ। ఇక్కడ మొదటిగా అదే కనిపిస్తుంది కదా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. क्यों ऐसा सॉन्ग ही क्यों बनाया? क्योंकि पूरा होल लाइफ टाइम ही वो हमेशा प्रभु से बल मांगता रहा था। ఎందుకు ఆ విధముగా ఆ కీర్తన రచించాడు అంటే తన జీవితాంతము కూడా ఆయన బలమును కోరుకున్నాడు కాబట్టి. भाई जैसे ये सैमसंग है उसका वन टाइम था, नेहमिया का भी कंटिन्यूअस था, पर दाऊद का तो ఓవర్ ద ఇయర్స్ था। मतलब మనం సంసోను చూసినట్లయితే 1-2 సార్లు ఆయన ప్రార్థించి ఉండవచ్చు, కానీ దావీదు జీవితం చూసినట్లయితే అతను జీవితాంతము కూడా ఆయన బలము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. Psalm 18 verse 1 and 2 पढ़ सकते हैं। కీర్తనలు 18వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. तो देखिए जो जो इसमें वो सब यूज़ किए हैं कैसे सब स्ट्रेंथ बल के ही हैं. लॉर्ड यहोवा मेरी चट्टान है, द लॉर्ड इज़ माई रॉक. ये क्या दिखा रहा है? बल. ఇక్కడ ఉపయోగించిన శబ్దాలు అన్నీ కూడా బలముకు సంపాదించినవే. యెహోవా నా శైలము అని కూడా దావీదు భక్తుడు అంటున్నారు. यहोवा मेरी चट्टान, मेरा गढ़, ये सब क्या है? स्ट्रेंथ है. నా కోట, నన్ను రక్షించేవాడు, ఇవన్నీ కూడా ఏంటంటే బలముకు సంబంధించిన విషయాలే. मेरी माई शील्ड, मेरी ढाल, నా కేడము, నా రక్షణ అని కూడా అంటున్నారు. मेरा ऊंचा गढ़, माई स्ट्रॉन्ग होल्ड. నా ఉన్నత దుర్గము, నా దేవుడు. और एक और है साम 28 भी देखिए. 28వ కీర్తన साम 28 और वर्स 7. 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. तो यहाँ भी आप देखिए कैसे फिर से मेरा बल, मेरी ढाल है और मेरा मन उसमें भरोसा रखता है. यहाँ देखिए आपको की मिलेगा. कैसे वो है? माई हार्ट ट्रस्ट इन हिम. ఇక్కడ ఆశ్రయము, కేడము అని వ్రాయబడింది. కానీ ఎందుకు ఆ విధంగా లభించాయి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాడు కాబట్టే. तो ये वर्स 7 में अगर आप देखिए, यहोवा मेरा बल है, मेरी ढाल है, उस पर भरोसा रखने से मेरे मन को सहायता मिलती है. ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది కదా, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. और भी उदाहरण है कई, जैसे हेजिकिया का देखते हैं. ఇంకా ఉదాహరణలు కూడా మనకి కనిపిస్తాయి. హిజ్కియా గ్రంథం మనం చూసినట్లయితే 16 सेकेंड किंग्स चैप्टर 19 में जाएंगे. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. दो 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 एग्जाम्पल्स काफ़ी हैं हेजिकिया की लाइफ में जो दिखते हैं. एक तो वो है जब असीरियन आर्मी ने आके पूरे शहर को घेर लिया था. ఇక్కడ రెండు ఉదాహరణలు హిజ్కియా జీవితంలో మనకి కనిపిస్తాయి. మొదటిగా ఏంటంటే అష్షూరీయులు అందరూ కూడా హిజ్కియా మీద దాడి చేయడానికి వచ్చారు. वो चैप्टर 19 में उसके बारे में लिखा है. 19వ అధ్యాయంలో దీని గురించి స్పష్టత చేయబడింది. तब हेजिकिया ने प्रार्थना करी थी, शक्ति मांगी थी और लोगों को एनकरेज किया था बहुत कि नहीं यहोवा हमारी शक्ति है. इस तरीके से. और फिर क्या हुआ था? यहोवा ने विजय दिलाई थी उनको. కానీ ఆ సమయంలో పరిస్థితిలో హిజ్కియా ఏం చేశాడు అంటే దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారందరితో కూడా ప్రార్థన చేయించాడు. అలా ప్రార్థన చేయడం ద్వారా హిజ్కియాకి ఆ జయము అనేది లభించింది. स्लाइड 16. और दूसरा है सेकेंड किंग्स चैप्टर 20 में. రెండవ ఉదాహరణ అదే గ్రంథము 20వ అధ్యాయము. ये वो टाइम है जब यशाया आके बोलता है कि अब तुम्हारी डेथ हो जाएगी हिजकिया को. ఇది ఎప్పటి సమయం అంటే యెషయా ప్రవక్త వచ్చి నీవు చనిపోతావు అని హిజ్కియాకు తెలియజెప్తాడు. और वो बहुत बीमार था और कमज़ोर था. అతడికి ఎంతో ప్రాణకరమైన వ్యాధి రావడం వల్ల అతడు ఎంతగానో క్షీణించిపోయాడు. फिर वहाँ उसने प्रार्थना करी थी అతడు బలహీనుడుగా ఉన్నప్పటికీ కూడా దేవునిని ఆయన ప్రార్థించాడు. और परमेश्वर ने उसको 15 साल और दिए थे. ఆయన ప్రార్థన ద్వారానే ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ కాలమును దేవుడు హిజ్కియా జీవితంలో పొడిగించారు. उसकी शरीर में शक्ति डाली, चंगाई डाली. ఆయన శరీరములో స్వస్థతను ఆయన కలుగజేశారు. तो हेजिकिया ने भी बल अपने नेशन के लिए बल लिया था, अपने फिजिकल बॉडी के लिए बल मांगा था. కాబట్టి హిజ్కియా జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన తన ప్రజల కొరకు, తన రాజ్యము కొరకు మరియు తన కొరకు కూడా బలము కొరకు యెహోవా యొద్ద మొరపెట్టుకున్నారు. ऐसे ही हबाकुक के बारे में लिखा है. हबाकुक एक प्रॉफिट था. అదే విధముగా హబక్కూకు జీవితంలో కూడా మనకి కనిపిస్తుంది. हबाकुक उसकी किताब में जाएंगे 3 अध्याय में. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. और जिस टाइम पे हबाकुक भविष्यवक्ता था उस टाइम पे बहुत कन्फ्यूजन था. అక్కడ ఎవరైతే భవిష్యత్తులో ఉన్నారో అక్కడ వాళ్ళకి చాలా సందేహాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ऐसा था कि बस बेबीलोन वाले आने ही वाले यरूशलेम में सबको पकड़ के ले जाने के लिए. అవి ఎటువంటి పరిస్థితులు అంటే బబులోను దేశస్థులు అందరూ ఇశ్రాయేలును తీసుకెళ్ళిపోవడానికి ఉన్న సమయంలో అవి జరిగాయి. और हबाकुक के मन में बड़ा सवाल रहता था कि ऐसा कैसे, बेबीलोन क्यों, बेबीलोन तो हमसे भी खराब है.
और हमसे भी खराब देश बेबीलोन को कैसे परमेश्वर इस्तेमाल कर रहा है हमें बंधुआ बनाने में। అక్కడ అందరికీ ప్రశ్న కలగవచ్చు, మనకి కూడా ప్రశ్న కలగవచ్చు. బబులోను అంత చిన్న దేశం కదా, లేదంటే ఇంకా హీన స్థితిలో ఉంది కదా, ఎందుకు ఆ ఆ బబులోను ప్రదేశమును ఉపయోగించి దేవుడు మన మీద యుద్ధము కలిగిస్తున్నారు అని. जो हबक्कुक की किताब है उसके उस क्वेश्चन का आंसर ही है कि उसने क्या परमेश्वर से क्वेश्चन पूछा और फिर परमेश्वर ने क्या आंसर दिया उसका। ఈ హబక్కుకు గ్రంథము అంతా కూడా ఆ ప్రశ్నకు జవాబు కనిపిస్తుంది. ఎప్పుడైతే హబక్కుకు దేవుడిని ప్రశ్నిస్తాడో దానికి జవాబు ఏ విధంగా ఇస్తారు అనేది ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది. पर वो आंसर के बाद देखिए क्या हबाकुक बोलता है। हबाकुक 3:19 హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము, పేజ్ నంబర్ 772. हाँ पढ़िए 3:19 3వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతున్నాను. ప్రభువుకు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. हाँ 20 भी पढ़ सकते हैं, 19 ही है। हाँ ओके। सो इसमें क्या है कि लॉर्ड इज़ माई स्ट्रेंथ, तो बोलता है परमेश्वर मेरा बल है। ఇక్కడ అంటున్నారు కదా యెహోవాయే నాకు బలము అని. और वो मुझे शक्ति देता है। ఆయన నాకు శక్తి కలుగజేస్తారు. तो ये कब था? जब उसे समझ में आया कि कैसे प्रभु करेगा। इतनी प्रॉब्लम आने वाली थी यरूशलेम में, फिर भी उसने बोला यहोवा मेरा बल है। అక్కడ అంత పెద్ద సమస్య ఆ ఇశ్రాయేలుకి యెరూషలేం కలుగుతున్నప్పటికీ కూడా ఆయన నాకు బలము దయచేస్తాడు అని హబక్కుకు ప్రార్థన చేస్తున్నారు. फिर नेक्स्ट एग्जाम्पल पॉल का है, वो हम देख चुके हैं। ఇంకో ఉదాహరణ పౌలు జీవితంలో ఇందాక మనము చూసాము కదా. फिर हम लॉर्ड जीसस का देखते हैं। మనము యేసు ప్రభు వారి యొక్క ఉదాహరణ కూడా చూసుకుందాం. ल्यूक चैप्टर 22 में, లూకాసు వార్త 22వ అధ్యాయము. वहाँ पे उस समय के बारे में लिखा है जब प्रभु यीशु मसीह गत्सेमनी के बाग में थे। ఇది ఎప్పటి సమయం అంటే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పటి సమయము. और उस समय क्या प्रार्थना कर रहे थे? बल के लिए, कि परमेश्वर की इच्छा हो उनकी इच्छा ना हो। ఇక్కడ యేసు ప్రభు వారు అదే ప్రార్థన చేస్తున్నారు కదా, బలము దయచేయమని, ఆయన చిత్తానుసారంగా ఇదంతా కూడా జరిపించమని. अब ये पढ़िए ल्यूक 22:43। లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనము. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. तो लिखा है कि एक एंजल आया, एक स्वर्गदूत आया था और उसने आके प्रभु यीशु मसीह को बल दिया। ఇక్కడ పరలోకము నుండి ఒక దూత వచ్చి స్వయంగా యెహోవాకు ఆయన బలము కలుగజేసింది. आपको याद होगा ऐसा ही एलिया के साथ हुआ था। एलिया बिल्कुल निराश था, एक स्वर्गदूत आता है, उसके लिए केक लाता है, पानी लाता है और उसे बल देता है। అదే విధముగా ఏలియా జీవితంలో కూడా జరిగింది కదా. ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకి ఆహారము అనేది ఆయనకి లభిస్తుంది. दानियल के साथ हुआ था। दानियल बहुत वीक था, एक एंजल आता है, उसको टच करता है और उसको स्ट्रेंथ मिलती है। అదే విధముగా దానియేలు జీవితంలో కూడా అతడు ఎంతగానో బలహీనుడిగా ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయనను ముట్టడం వల్ల ఆయనకి ఆ బలము అనేది కలుగుతుంది. तो ये सब एग्जाम्पल्स हैं, और भी हैं पर टाइम नहीं है, कि मतलब कैसे प्रभु अपने लोगों को बल देता है। ఇవన్నీ కూడా చాలా గొప్ప ఉదాహరణలు, ఏ విధముగా తన ప్రజలకు దేవుడు బలము కలుగజేస్తారు అని. तो हमें ये प्रतिज्ञाएं ध्यान रखनी है, यशाया 40 की, यशाया 41 की, और जो हमने देखी हैं उन प्रतिज्ञाओं से विश्वास से मांगना है, और प्रभु हमें भी बल देगा। కాబట్టి ఈ వాగ్దానాలను మనము ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఏ విధమైన వాగ్దానము చూసామో ఇటువంటి బలముకు సంబంధించిన వాగ్దానాలన్నీ గుర్తుపెట్టుకొని దేవుణ్ణి అడగడం వల్ల ఆయన మనకు బలము దయచేస్తారు. बल और बुद्धि दोनों प्रभु यीशु मसीह हमारा है। బలము బుద్ధి కూడా ఆయనే దయచేస్తాడు, ఆయనలోనే మనము పొందగలుగుతాం. जय मसीह की। Praise.